రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు. కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం. ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం. ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూట్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే. సమాచార హక్కు చట్టం 2005 పోరాట కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే సమాచారాన్ని ఏ విధంగా స్వీకరించాలా ఆ అంశాలపైన ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీ ముందు తీసుకొస్తున్నాం. సమాచార హక్కు చట్టం కోసం పనిచేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఈ లింక్ను అందరికీ షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి. ఈ లింక్ను అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ఉపయోగపడే ప్రజా ప్రయోజన దరఖాస్తులను మండల కార్యాలయంలో కానీ జిల్లా కార్యాలయంలో కానీ మనం నేరుగా దరఖాస్తు చేయవచ్చు. ఈ విద్యా హక్కు చట్టం 2009 ప్రజా ప్రయోజనాల కింద చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్న మన మండల విద్యా శాఖ అధికారి గారికి నమస్కారం. క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామాన్ని విజిట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తయారు చేస్తున్న వైనంలో మనం ప్రస్తుతం కమలాపూర్ గ్రామంలో ఉన్నాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. ఈరోజు ప్రాథమిక పాఠశాల కమలాపూర్ రావడం జరిగింది. దాంట్లో భాగంగా హై స్కూలు మరియు ప్రైవేట్ ప్రాథమిక పాఠశాల స్కూల్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి, తర్వాత విద్యా హక్కు చట్టం కోసం అహర్నిశలు కృషి చేస్తూ మన కమలాపూర్ గ్రామానికి విచ్చేసిన ఎంఈఓ గారికి నమస్కారం. నమస్తే అండి. న్యూస్ NTNS ఛానల్ని ఆదరిస్తూ ప్రత్యక్ష కార్యక్రమాల్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. న్యూస్ NTNS లైవ్ ఛానల్ ఒక సరికొత్త రికార్డ్ సృష్టించబోతుంది. 49,45,927 మంది వీక్షకులతో ప్రత్యక్ష కార్యక్రమాలతో మీ ముందుకు వస్తూ ప్రతిక్షణం ప్రజల కోసం పనిచేస్తున్న ఛానల్కు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.